భారత్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు ఇప్పుడు హల్చల్ చేశాయని చెప్పాలి. సో దీనికి నిజంగానే గవర్నమెంట్ కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసేద్దాం. సో మళ్ళీ యుద్ధం ఏమన్నా ప్లాన్ చేస్తున్నారంటారా? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్. అయితే ఇప్పుడు పాక్ ఎట్లా అంటే మళ్ళీ డ్రోన్లు ఇవన్నీ మన సరిహద్దుల్లో ఉన్నాయన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి సార్. అసలుకి ఏం జరగచ్చు అని చెప్పుకోవచ్చు మనం? పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే ఆపరేషన్ సింధూర్తో మనం వాళ్ళకి ఇది పోయించామో తర్వాత బాగా రగిలిపోతున్నారు. ఎందుకు రగిలిపోతున్నారంటే తిండికి లేనోడు తొడగొట్టడం ఏంటి అంటే సింపుల్ అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు నీకు తిండికే లేదురా, అలమటిస్తున్నారు. నీకు ఒక పూట తింటే ఇంకో పూట లేదు, జనాభా ఎక్కువ, ఉన్న భూభాగం తక్కువ, ఒకవైపు బలోచిస్తాన్ వాడు, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ వాడు, మరోవైపు వివిధ దేశాల నుంచి అప్పులోడు వాళ్ళు పీక్కు తింటున్నారు, చైనా వాడు నీకు ఇచ్చినట్టు ఇచ్చి నీ భూభాగంతో ఆకుపోయాలని చూస్తున్నాడు. ఇన్ని సమస్యల మీద నీకు ఇప్పుడు తొడగొట్టడం పౌరుషం, భారతదేశం లాంటి అతిపెద్ద దేశంతో నువ్వు ఢీ కొట్టడం నీకు అవసరమా కదా? సో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్తో తోక ముడిచాడో, ప్రపంచ దేశాల మధ్య పరువు పోయిందో, ఇంత ఎట్లా ఏం చేయాలి కసితో రగిలిపోతున్నాడు. కానీ ఏమి చేయలేడు. ఏమైనా చేయాలంటే డబ్బు ఉండాలి, ఏమైనా చేయాలంటే ఒక పరపతి ఉండాలి, ఏమైనా చేయాలంటే వాడికి మ్యాన్ పవర్ ఉండాలి. ఇవేవీ లేవు. అసలు దగ్గర ఈ ఎదవల్ని ఒక 100 మందిని లేపేశారు గుట్టు చప్పుడు కాకుండా. వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోలేరు. ఇప్పుడు సైనిక అధికారులు వాళ్ళు వీళ్ళనంటే వాడికి ఒక ట్రైనింగు సిస్టము, వాడికి ఒక రిక్రూట్మెంటు ప్రాసెస్ అన్నీ ఉంటాయి. మీకు అదేం సినిమా పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు, అరే అంతమందిని అలా చంపేసావేంటరా, మీ పోలీసు వాళ్ళు అంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీరు 1000 మంది రిక్రూట్ చేసుకోవచ్చురా, ఇలాంటి వాళ్ళు నాకు ఎక్కడ దొరుకుతారా? ఎదపనులు చేసేవాళ్ళు దొరకరు కదా, నమ్మకమైన వాళ్ళు ఉండాలి. సో మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక 100 మంది దాకా లేపేశారు. లెక్కాజమ వాళ్ళ ఎవరి పేరు కూడా తెలియదు. మెయిన్ కీలకమైన వ్యక్తుల తాలూకా మేనలుడు, వాళ్ళ తాలూకా ఇంకో భార్య ఎవరెవరో చచ్చారు, మసూదో వాళ్ళ తాలూకాలు ఎవరో. సో ఇట్లా రగిలిపోతున్న టైంలో అమెరికా వాడికి ఏంటి, భారతదేశం మనం తల ఉంచట్లేదు. పైగా వాడేంటి సుంకాలు విధించినా కూడా ఏం పర్వాలేదు అన్నట్టే మాట్లాడుతున్నారు. పైపెచ్చు ప్రధానమంత్రి రోజుకో స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారు. ఫస్ట్ పాడి పంటలు అంటే పశువులకు సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి మాకు కూడా మేము ఎంటర్ అవుతాం ఇండియాలోకి అని అన్నాడు ట్రంప్. కుదరదు అన్నాడు. తర్వాత మీకు సుంకాలు పెంచుతా ఉన్నాడు, కుదరదు అన్నాడు. యుద్ధ విమానాలు మా దగ్గరే కొనాలన్నాడు, కుదరదు అన్నాడు. కనీసం ఆయిల్ అలాంటివి మా దగ్గరే కొనండి, రష్యా దగ్గర కొనొద్దు అన్నాడు, కుదరదు అన్నాడు. ఇంకా అమెరికా కూడా ఏం చేయలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడు, పక్క దేశం ఈ దాయా దేశం ఉంది కదా, ఈ ఎదవలకి ఉసుగొలుపుతూ మీరు ఎందుకు మీ వెనక నేను ఉన్నాను చూసుకుందాం అన్నట్టు మాట్లాడు. నిన్న లేదు మొన్న ఎప్పుడో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ కూడా అదే మాట చెప్పాడు. ట్రంప్ గవర్నమెంట్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ కూడా మేము చెప్పిన మాట వినట్లేదు, ఆయిల్ కూడా రష్యా నుంచి కొనుక్కుంటున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా సుంకాలు విధిస్తాం, మేము చేసింది కరెక్టే అన్నట్టుగా సమర్థించుకుంటున్నాడు ఆ వేదవ. అంటే వాళ్ళకి చేత కాదు ఎంతసేపు. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, అమెరికా ఓడి దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, బాగా చేసుకుంటాడని అది పచ్చి అబద్ధం. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది, పరపతి ఉంది, ప్రపంచ అగ్రరాజ్యంగా పేరుంది కాబట్టి ప్రతిదీ డబ్బుతోనే కొనేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దేశం ఒక మంచి ఇన్వెన్షన్ కొనుక్కుంది, వెంటనే ఏం చేస్తున్నాడు, నువ్వు రా మా దేశానికి వచ్చి నీకు అన్నీ ఇస్తాం, కారు లగ్జరీ లైఫ్ ఇచ్చి ఆడికి ఒక మంచి ఇది ఇస్తుంటే వాడు దీనికి అమ్ముడుపోతున్నాడు. ఎవడైనా అంతే కదా. సో మా దేశమే కనిపెట్టింది, ఇది మాదే, పేటెంట్ రైట్స్ మావే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు, డబ్బు విసురుతున్నాడు. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లాగా, పేరు అనవసరం, డబ్బు ఉంది కాబట్టి ఆ రాజకీయ నాయకుడు ఇప్పటికీ అరెస్ట్ అవ్వట్లేదు. ఎందుకు, ఎక్కడో మనిషి తెగుతాడు కాబట్టి, అవసరమైతే 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి తగ్గొట్టేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ అవ్వట్లేదు. అలాగే అమెరికా కూడా ఎక్కడ ఏది ఇన్వెన్షన్ ఉన్నా నీకు ఇది ఇస్తా, ఎన్ని డాలర్లు ఉంటాయి, నీకేం కావాలి, ఆవిడకైనా ఒక్కసారి ఏముంది, అబ్బా వాడు ఎప్పుడు లైఫ్లో చూడని లావిష్ లైఫ్ చూసేసరికి వాడు లొంగిపోతున్నాడు. అలాగా వీడు ఇప్పుడు పేరు గొప్పలు చెప్పుకోవడం, నేనే గొప్ప, అమెరికా అంటేనే ఎవరైనా భయపడాల్సిందనే స్థాయిలో ఉన్నాడు. అలాంటి వాడికి మనం భయపడట్లేదు. నిన్న లేదు మొన్న మళ్ళీ మోదీ గారు ఏం చెప్పారు, మ్యాక్సిమం యువత విదేశీ ప్రొడక్ట్స్, విదేశీ గ్యాడ్జెట్స్ కొనకుండా ఉండడానికి ప్రయత్నించండి, దయచేసి కొనొద్దు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం మన దగ్గర మార్కెట్ అయితే వాడికి 60% మార్కెట్ అయిపోయినట్టే. వాడికి ఇంకా ఏ దేశంలో మార్కెట్ చేయకపోయినా పర్వాలేదు, మన ఒక్క దేశం కానీ కొనుక్కుందా వాడు బిందాస్గా తుండుకొట్టు వేసుకుని తల కింద తడిగొట్టు వేసుకుని పడుకోవచ్చాడు.
సో అట్లాంటి దేశం ఇప్పుడు రిజెక్ట్ చేసేసరికి ఆడ బిజినెస్ ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ చేస్తాడు? మిగతా దేశాలన్నీ కూడా కొన్ని దేశాలు అయితే మన హైదరాబాద్ అంత జనాభా కూడా లేని దేశాలు ఉన్నాయి. హైదరాబాద్ అయితే గట్టిగా మాట 1.5 కోటి జనాభా మంది. సో అట్లాంటి దేశాల దగ్గర బిజినెస్ చేస్తే ఎంతమంది కొంటారు, ఎంతమంది ఇదిగా ఉంటారు? సో అందరి కన్ను ఇండియా మీద, భారతదేశం మీదే ఉంది. మనవాడు లేదు, నువ్వు నాకు సుంకాలు పెంచావు కాబట్టి సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. ఏమనలేక అరే నాకు తగ్గట్లేదురా, నువ్వు ఒకసారి అటాక్ చేయరా, వాడి మీద మాట్లాడు, అలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే పాక్ ఆర్మీ చీఫ్ యుఎస్ వెళ్ళాడో మళ్ళీ వాళ్ళక దాన్ని అంటే సెనేటర్ని ఎవడో కలిసిన తర్వాత ఎక్స్ట్రా డైలాలు కొడుతున్నాడు. మేమేం ఇది కాదు, మేము తలుచుకుంటే అణుబాంబులు వేస్తాం, తలుచుకుంటే అది చేస్తామని. సో మీరు ఏదైతే డ్రోన్లు ప్రయోగించారన్నారో కూడా ఈ డ్రోన్లు కూడా అందులో భాగమే. అయితే ఈ డ్రోన్లు ఎందుకు ప్రయోగించారు? నిన్న లేదు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా చెప్పారు, మన ఒక అత్యధిక దాన్ని ఏమంటారు, అవసరమైతే ఒక వెపన్స్ కూడా క్యారీ చేయగల డ్రోన్స్ని తయారు చేసేదట. దానికి కూడా చాలా డ్యాగా ఏదో పేరు పెట్టారు దానికి. అట్లాంటివి కూడా పక్షుల్లాగా ఉండే డ్రోన్స్, తర్వాత దానికి అవసరమైతే మనం డ్రోన్స్ ద్వారా అక్కడ స్మాష్ చేసే కెపాసిటీ, ఇవన్నీ కూడా డెవలప్ చేసే భాగంగా డిఆర్డిఎస్ సక్సెస్ఫుల్గా నిన్న ఒక డ్రోన్ చేసింది. హైలీ ఎక్విప్డ్, దాన్ని ఏమంటారు, టెక్నాలజికల్ సంబంధించిన ఏదో డ్రోన్ను రిలీజ్ చేశారు. అది మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా అనౌన్స్ చేశారంటే అది ప్రపంచవ్యాప్తంగా పాకేస్తుంది. సో మన డ్రోన్లు కెపాసిటీ మొన్న ఆపరేషన్ సింధూర్తో కూడా తెలిసింది. ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నాయి అంటే పులిదిక్కు చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పే విధంగా నిన్న ఒక 5 ఎన్నో డ్రోన్లు ప్రయోగించారట. మన వాళ్ళు ఒక్కసారి అప్రమత్తం అయ్యేసరికి సైలెంట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఇదంతా కూడా భయపెట్టే విధంగా చేసే పిరికి చర్య, అది పిరికిబంద చర్య. కాకపోతే ఏం చేయలేరు, ఎందుకంటే అమెరికాను లెక్క చేయట్లేదు. మనకి పెద్ద అండ ఏంటంటే మనం ఎవరి సాయం కోరుకోకపోయినా రష్యా మనకు అండగా ఉంటుంది. ఇజ్రాయిల్ మనం పిలవకపోయినా రెడీగా ఉంటుంది. మీరు ఊహనడు చాలా మేము అటాక్ చేస్తూ ఉంటారు ఇజ్రాయిల్ వాళ్ళ దేశం ఎంతే ఉంటుంది. చుట్టూ ఒక 10 ముస్లిం దేశాలు ఉంటాయి, కానీ ఎవరిని లెక్క చేరారు. వాళ్ళు పగబట్టారంటే ఆయన ఎవరో ఓబ్రాయ్ గారు మాజీ మేజర్ ఎవరు ఆయన చెప్పాడు, మిలిటరీ ఆయన చెప్పినట్టుగా వాళ్ళు పగబట్టారంటే 10 ఏళ్ల తర్వాతైనా కొడతారు. అది అమెరికా అయినా ఏ దేశమైనా. అంటే అంత చిన్న దేశమైనా టెక్నాలజీ పరంగా అంత బలంగా తయారయ్యాలి. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులకి మనం ఆశ్రయం ఇచ్చారని ఇజ్రాయెల్ వాళ్ళు మనం ఎప్పుడు మనం ఆ సాయం అడగకపోయినా వాళ్ళు సాయంకి రెడీగా ఉంటారంట. వాళ్ళ రాజ్యాంగంలో కూడా ఉందంట, భారతదేశం ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం అడగకపోయినా మీరు వెళ్ళి సాయం చేయాలి. వాళ్ళు ఇంకోటి వాళ్ళ పవిత్ర ఇజ్రాయిల్గా పుట్టినందుకు కంపల్సరిగా ఒక్కసారైనా భారతదేశాన్ని కూడా సందర్శించాలన్నట్టుగా రాసుకున్నారట. అంటే అంత భక్తి ఉంది వాళ్ళకి, అంత విశ్వాసం ఉంది, గ్రాట్యుటీ ఉంది. సో భారతదేశం మీద ఇవన్నీ దాన్ని ఏమంటారు, ఏనుగెళ్తుంటే వెనక కుక్కలు మొరుగుతున్నట్టుగా ఈ పాకిస్తాన్ వాడు కుక్కలు మొరిగినట్టు మొరుగుతున్నాడు అంతే. వాడికి ఏమీ అంత ఇది లేదు. మెయిన్ ఆర్థికంగా బాగుంటేనే ఏదైనా బాగుంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా, విద్యాపరంగా అభివృద్ధి అయితే ఎవడు ఈ టెర్రరిజం వైపు, తీవ్రవాదం వైపు, ఇలాంటి పిరికిబంద చర్యల వైపు డైవర్ట్ అవ్వడు ముందు. అందుకే కదా చదివించరు, చదవనివ్వరు, అసలు ఆడపిల్లలను బయటికి పంపించరు. వాళ్ళు ఎప్పుడు వంటింటి కుందేలాగా ఉంచేస్తారు. అది మారితే వాళ్ళ బతుకులు కూడా మారుతాయి. అది ఓకే సార్, థ్యాంక్ యూ.